సరిగ్గా 2 వారాల క్రితం ఐర్లాండ్ చేతిలో, వారం క్రితం ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన మన టీమిండియా ఈరోజు చివరికి జింబాబ్వేను వారి సొంత గడ్డపైన వైట్ వాష్ చేసింది. కానీ ఈ మ్యాచ్ అసలు స్టోరీ 35 రన్స్ విక్టరీ కాదు. ఒక 15 ఇయర్స్ యంగ్ సెన్సేషన్ ప్రపంచానికి తన టాలెంట్ చూపించిన రోజు. ఒక స్పీడ్ స్టార్ ఆపోజిట్ టాప్ ఆర్డర్ ని కూల్చేసిన రోజు. ఇంకా ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా తన తొలి విదేశీ టీ20 సిరీస్ ని వైట్ వాష్ తో ముగించిన రోజు. ఫ్రెండ్స్, సెకండ్ టీ20 గెలిచిన తర్వాత అందరూ అనుకున్నది ఒకటే, సిరీస్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ మ్యాచ్ ఫార్మాలిటీ మాత్రమే అని. కానీ గ్రేట్ టీమ్స్ అలాంటి ఆలోచన చేయవు. వాళ్ళు ప్రతి మ్యాచ్ ని ఒక మెసేజ్ గా చూస్తారు. టీమిండియా కూడా అదే చేసింది. సిరీస్ ఇప్పటికే చేతిలో ఉన్నప్పటికీ మూడో మ్యాచ్ లో కూడా అదే దూకుడు, అదే ఆకలి, అదే డామినేషన్. అందుకే చివరికి 3-0తో జింబాబ్వేను వైట్ వాష్ చేసింది. చాలా మంది అంటారు జింబాబ్వే మీద గెలవడం పెద్ద విషయం కాదు. కానీ ఈ సిరీస్ లో మనం చూసింది కేవలం విక్టరీస్ కాదు, ఒక కొత్త టీం ఎలా ఎదుగుతుందో చూసాం. కొత్త కెప్టెన్ తన ప్లాన్ ని ఎలా ఇంప్లిమెంట్ చేశారో చూసాం. అలానే యంగ్ టీమ్స్ ప్రెజర్ లో ఎలా రాణిస్తున్నారో చూసాం. ఇదే ఈ సిరీస్ అసలు విన్ అంటే. స్కోర్ బోర్డ్ కంటే ఈ టీమ్ లో పెరిగిన కాన్ఫిడెన్స్ చాలా కాస్ట్లీ. అయితే ఈ సిరీస్ లో ఎక్కువ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అంటే శ్రేయస్ అయ్యర్ కే. కెప్టెన్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ 3 మ్యాచెస్ లో టీమ్ ని చాలా కూల్ గా నడిపించారు. అవసరమైనప్పుడు దూకుడుగా, అనవసరమైనప్పుడు పేషెన్స్ గా ప్రతి మ్యాచ్ లో కరెక్ట్ డిసిషన్స్ తీసుకున్నారు. ఇక చివరికి కెప్టెన్ గా తన తొలి విదేశీ టీ20 సిరీస్ ని 3-0తో వైట్ వాష్ చేసి ఎండ్ చేశారు. ఇది అతని కెరియర్ లో చాలా స్పెషల్ మైల్ స్టోన్ గా గుర్తుండిపోతుంది. ముందుగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన మన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్ఆర్ఏ పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ పెట్టాలని ప్లాన్. బట్ స్టార్టింగ్ లోనే ఒక చిన్న షాక్ తగిలింది. ఇక్కడ అందరూ ఊహించినట్టే అభిషేక్ శర్మ జస్ట్ 2 రన్స్ కి అవుట్ అయిపోయారు. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిన తర్వాత జింబాబ్వే బౌలర్స్ మ్యాచ్ తమ చేతుల్లోకి వచ్చిందనుకున్నారు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం వేరే ప్లాన్ తో బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ పేషెన్స్ గా, ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చేశారు. ఎక్కడ షార్ట్ బాల్ వస్తే అక్కడ ఫుల్ లెంగ్త్ అయితే స్ట్రైట్ గ్యాప్ కనిపిస్తే 4. ఇలా బౌలర్లకు ఒక్క సెకండ్ కూడా రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు. ఇక మరో ఎండ్ లో ఇషాన్ కిషన్. ఈ రోజు అతను 29 రన్స్ పెద్ద స్కోర్ కాకపోవచ్చు, కానీ అవి చాలా విలువైన పరుగులు. ఎందుకంటే వైభవ్ దూకుడుగా ఆడుతున్నప్పుడు ఇషాన్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ప్రెజర్ ని తగ్గించాడు. ఇక వీరిద్దరి మధ్య 75 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఇదే భారత్ ఇన్నింగ్స్ కి బలమైన పునాది వేసింది. కొన్నిసార్లు పార్ట్నర్షిప్ వాల్యూ పర్సనల్ హాఫ్ సెంచరీ కంటే కూడా ఎక్కువ అని మరోసారి నిరూపించింది. అయితే ఈ మ్యాచ్ కంప్లీట్ గా వైభవ్ సూర్యవంశీదే. 49 బాల్స్ లో 81 రన్స్, 8 ఫోర్స్, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక స్ట్రైక్ రేట్ వచ్చేసి ఏకంగా 165 గా ఉంది. ఇది కేవలం మరో హాఫ్ సెంచరీ కాదు, భారత్ కి మరో యంగ్ స్టార్ సిద్ధంగా ఉన్నారు అని చెప్పిన ఇన్నింగ్స్ ఇది. ప్రెజర్ కనిపించలేదు, ఫియర్ అయితే అస్సలు కనిపించలేదు. కేవలం సెల్ఫ్ కాన్ఫిడెన్సే కనిపించింది. వైభవ్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ మళ్ళీ కాస్త బ్యాలెన్స్ లోకి వచ్చింది. అప్పుడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. 18 బాల్స్ లో 27 రన్స్. ఇది కూడా పెద్ద ఇన్నింగ్స్ కాదు, బట్ అవసరమైన ఇన్నింగ్స్. ఒక ఎండ్లో వికెట్ కాపాడుతూ మరో ఎండ్లో స్కోర్ బోర్డ్ ని కదిలించాడు. ఒక మంచి కెప్టెన్ అంటే ప్రతి మ్యాచ్ లో సెంచరీ చేయాల్సిన అవసరం లేదు, టీమ్ కి అవసరమైన టైంలో నిలబడాలి. అదే చేశారు శ్రేయస్ కూడా. ఇక డెత్ ఓవర్స్ లో రింకు సింగ్ వచ్చారు. అతను క్రీజ్ లో ఉన్నంతసేపు ఒకటే ఆలోచన, స్ట్రాంగ్ ఫినిషింగ్ ఇవ్వాలి అని. 14 బాల్స్ లో 25 రన్స్ కొట్టాడు. బౌండరీలు, సిక్సర్లు. డెత్ ఓవర్స్ లో జింబాబ్వే బౌలర్స్ పై కంప్లీట్ డామినేషన్ చేశారు. ఇక మన టీమిండియా 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 192 స్కోర్ చేసింది. ఈ పిచ్ పై దాదాపు 200 రన్స్ టార్గెట్ అంటే జింబాబ్వేకు ఇది అంటే ఈజీ కాదని అప్పుడే అర్థమైంది. 193 రన్స్ టార్గెట్. జింబాబ్వేకి ఒకటే ప్లాన్, పవర్ ప్లే నుంచే అటాక్ చేయాలి అని. ఎందుకంటే ఎలాంటి టార్గెట్ చేస్తే ఫస్ట్ 6 ఓవర్స్ కీ అవుతాయి. కానీ ఈ మ్యాచ్ ఫస్ట్ బాల్ కే భారత్ వాళ్ళ ప్లాన్ ని చిడిమేసింది. మయాంక్ యాదవ్ పర్ఫెక్ట్ వేగం, పర్ఫెక్ట్ బౌన్స్, అలాగే ఖచ్చితమైన లెంగ్త్ వేశారు. బ్రియన్ బెన్నెట్ కి ఏం జరిగిందో అర్థమయ్యే లోపే క్యాచ్. ఫస్ట్ బాల్ కే వికెట్. ఆర్ఆర్ఐ స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అయితే జింబాబ్వే అక్కడే గివప్ ఇవ్వలేదు. బెన్ కరెన్, డియోన్ మేయర్స్ ఇద్దరు కలిసి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. బౌండరీలు వచ్చాయి. పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి ఏకంగా 53 రన్స్ చేశారు. కొన్ని మూమెంట్స్ లోనే మ్యాచ్ జింబాబ్వే వైపు వెళ్తుండేమో అని అనిపించింది. బట్ గుడ్ టీమ్స్ అంటే ప్రెజర్ లోనే అసలు ఆన్సర్స్ ఇస్తాయి. ఈ రోజు మన టీమిండియా కూడా అదే చేసింది. బాల్ ని అందుకున్నారు యష్ ఠాకూర్. ఫస్ట్ డియాన్ మేయర్స్ ని, ఆ తర్వాత బాల్ కి జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాని గోల్డెన్ డక్ చేసేశారు. ఒక్కసారిగా స్కోర్ 34 రన్స్ కి 3 వికెట్స్ పడిపోయాయి. అక్కడి నుంచే మ్యాచ్ భారత్ చేతిలోకి వెళ్ళిపోయింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డ్ సెట్టింగ్స్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఒక రకంగా తన ఫీల్డ్ సెట్టింగ్స్ వల్లనే జింబాబ్వే బ్యాటర్స్ బ్యాట్ షాట్స్ కొట్టబోయి క్యాచెస్ ఇచ్చేశారు. అయితే ఒక ఆటగాడు మాత్రం చివరి వరకు పోరాడారు. తానే ర్యాన్బల్ 43 బాల్స్ లో అజేయంగా 54 రన్స్ చేశారు. ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నప్పటికీ అతను మాత్రం ఆశవడలేదు. ముఖ్యంగా వెస్లీతో కలిసి మంచి పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ చేశారు. కొన్ని సిక్సర్లు, కొన్ని అద్భుతమైన డ్రైవ్స్ ఆడారు. జింబాబ్వే ఫ్యాన్స్ కి చివరి వరకు చిన్న ఆశనైతే ఇచ్చారు. బట్ క్రికెట్ అనేది ఒక్క ప్లేయర్ తో గెలవలేం. మళ్ళీ బాల్ అందుకున్నారు మయాంక్ యాదవ్. ఈసారి ఇంకో గేర్ లో కనిపించారు. ఫస్ట్ మరువేరేని అవుట్ చేశారు. ఆ తర్వాత బ్రాడ్ ఏవెన్స్ ని కూడా అవుట్ చేసేశారు. 4 overs లో 3 కీలక వికెట్స్ తీసుకొని జస్ట్ 29 రన్స్ మాత్రమే ఇచ్చారు. అదే మ్యాచ్ ని కంప్లీట్ గా తిప్పేసింది. అటు అశోక్ శర్మ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బిష్నాయ్ మిడిల్ ఓవర్స్ లో రన్స్ ని ఆపేశారు. దీంతో జింబాబ్వే 20 overs కంప్లీట్ అయ్యేసరికి 157 చేసింది. దీంతో మన టీమిండియా 35 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 3 మ్యాచెస్ 3 విక్టరీస్ 3-0తో వైట్ వాష్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొంతమంది ఇలా అనొచ్చు, జింబాబ్వేనే కదా, ఇందులో అంత గొప్ప ఏముంది అని. కానీ క్రికెట్లో ప్రతి విన్ కూడా స్కోర్ బోర్డ్ మాత్రమే కొలవదు. ఈ సిరీస్ కి ముందు మన టీమిండియా వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉంది. కెప్టెన్ పై విమర్శలు వచ్చాయి, యంగ్ ప్లేయర్స్ పై డౌట్స్ వచ్చాయి, అలాగే టీమ్ కాంబినేషన్స్ పై క్వశ్చన్స్ కూడా వచ్చాయి. అలాంటి టైంలో ఒక్క మ్యాచ్ కాదు, వరుసగా 3 మ్యాచ్లు గెలిచి ఆపోజిట్ టీమ్ ని వైట్ వాష్ చేయడం అంటే మామూలు విషయం కాదు. టీమిండియా మళ్ళీ తిరిగి వాళ్ళ పాత ఫామ్ లోకి వచ్చారనే దానికి సంకేతం ఇది. ఇక ఈ సిరీస్ లో ఒక విషయం అందరికీ స్పష్టంగా కనిపించింది. శ్రేయస్ అయ్యర్ జస్ట్ బ్యాటర్ మాత్రమే కాదు, కూల్ గా ఆలోచించే కెప్టెన్ కూడా. ఎక్కడ బౌలర్ మార్చాలో, ఎక్కడ ఫీల్డర్ ని పెట్టాలో, ఎప్పుడు ప్రెషర్ పెంచాలో ఈ 3 మ్యాచెస్ లో చాలా క్లియర్ ప్లాన్ తో కనిపించారు. బ్యాటింగ్ లో కూడా అవసరమైన సమయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ముఖ్యంగా కెప్టెన్ గా తన తొలి విదేశీ T20 సిరీస్ ని 3-0తో వైట్ వాష్ తో ఎండ్ చేశారు. ఈ సిరీస్ లో మన టీమిండియాకి చాలా పెద్ద పాజిటివ్స్ దొరికాయి. ముందుగా వైభవ్ సూర్యవంశీ ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతారనే నమ్మకం కలిగించారు. ఇషాన్ కిషన్ తన బ్యాట్ తో బలమైన కంబ్యాక్ ఇచ్చాడు. తిలక్ వర్మ ప్రతి మ్యాచ్ లో ఫినిషర్ గా తన వాల్యూ చూపించాడు. మయాంక్ యాదవ్ తన స్పీడ్ తో ఆపోజిట్ బ్యాటర్స్ ని ఇబ్బంది పెట్టాడు. యష్ ఠాకూర్ కీ టైంలో వికెట్స్ తీసి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. అంటే ఈ సిరీస్ భారత్ కి ఒక్కరు హీరో కాదు, మొత్తం టీం హీరోగా నిలిచింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.